అందరికీ వందనాలు. ఆయా ప్రాంతంలో లైవ్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు, సంఘ బిడ్డలకు, అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. నహూము గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడను చేయజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గాయమునకు చికిత్స ఎవడు చేయజాలడు. హల్లెలూయా. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవరు చేయజాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. భక్తుడైన ఇక్కడ నహూము చూసినట్టయితే ప్రవక్త ఇక్కడ రాస్తున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడంటే, నీ గాయములకు మందు లేదని చెప్పి ఇక్కడ రాస్తున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. నీ గాయములకు స్వస్థత లేనట్టుగా ఇక్కడ రాస్తున్నట్టుగా వాక్యలేఖనము మనకు చదువుతున్న వాక్యలేఖనంలో మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా చూసినట్టయితే మనం కూడా చూస్తే ఈ ప్రపంచము అంతట్లో కూడా చూసినట్టయితే కరోనా వైరస్ వచ్చి చూసినట్టయితే ప్రపంచం అంతా కూడా ఈ వ్యాధితోటి ఆ జబ్బుకు వైద్యము లేనట్టుగా వాక్యలేఖనం చూసినట్టయితే మనము ఈ దినాల్లో ఈ వ్యాధికి చూసినట్టయితే స్వస్థత జరగట్లేదు. హల్లెలూయా. ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏం తెలియపరుస్తోందంటే, ఈ గాయమును కూడా స్వస్థత లేదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అదే రకంగా ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, ఈ ప్రపంచం అంతట్లో కూడా ఈ వ్యాధి నయం కావట్లేదు. చూసినట్టయితే ఎన్నెన్నో భయంకరమైన డిసీజులు, భయంకరమైన వ్యాధులు ఎన్నెన్నో ఉన్నప్పటికీ ఎన్నెన్నో మెడిసిన్స్ కనిపెట్టున్నారు. ఎన్నెన్నో చేసి ఎన్నెన్నో స్వస్థతలు జరుగుతున్న సమయంలో కూడా మనం చూసినట్టయితే ఈ వచ్చిన ఈ భయంకరమైన వ్యాధికి స్వస్థత జరగట్లేదు. ఎక్కడ కూడా ప్రపంచంలో చూసినట్టయితే మన దేశంలో చూసినట్టయితే, మన రాష్ట్రాల్లో చూసినట్టయితే, అనేక పట్టణ ప్రాంతంలో చూసినట్టయితే, ఎక్కడైనా సరే చూసినట్టయితే అనేక వేలుగా లక్షలుగా అనేకలు ప్రజలు చనిపోతున్నారు. హల్లెలూయా. ఎందుకు అంటే వారి దగ్గర ధనం ఉంది, వారి దగ్గర వెండి బంగారాలు ఉన్నవి, వారు నయం చేయించుకోవడానికి కావలసిన ధనం ఉన్నప్పుడు కూడా చూసినట్టయితే ఈ జబ్బుకు చూసినట్టయితే చికిత్స లేనట్టుగా లేదు. హల్లెలూయా. చికిత్స ఎక్కడ చూసినా కూడా దీనికి మందుని ఇంకా కనిపెట్టలేకపోయి ఉన్నారు. స్వస్థత జరగట్లేదు. ఎక్కడ కూడా ఎన్నో స్వస్థతలు కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా ప్రయోగాలు అన్ని కూడా విఫలమైపోతున్నాయి. చూసినట్టయితే ఇంకా రోజుకి కూడా ఇంకా విస్తారమైన జనాలు చనిపోతున్నారు. ఈ మందు దీనికి ఈ గాయమునకు స్వస్థత జరగట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రకంగా ఇక్కడ ఈ ప్రవక్త కూడా ఏం చేస్తున్నాడంటే, ఈ ప్రవక్తల్లో కూడా ఈ ప్రవక్త ఒక చిన్న ప్రవక్త. ఈ ప్రవక్త చూసినట్టయితే ఒక మారుమూల ఒక పల్లెటూరులో ఒక చిన్న గ్రామంలో జన్మించున్నాడు. ఇతను చూసినట్టయితే గలిలయ ప్రాంతానికి చెందినవాడు. అయితే ఇతను చూసినట్టయితే దేవుని వాక్యలేఖనం ఏం తెలియపరుస్తుందంటే, నినివే పట్టణస్తుల గురించి ఏం తెలియపరుస్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎడపెట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతో నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తే రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలాడుచున్నవి, ఈటలు మెరుగుచున్నవి. చాలా మంది హతమవుతున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టులుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తోంది. ఈ మొదటిగా చూస్తే ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే మొదటి వచనం
ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో, నరహత్య చేసి ఒకటో అధ్యాయం ఒకటో వచనం. నీనెలను గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడకు నహమున కలిగిన దశమును వివరించు గ్రంథము. చాలు సార్. హల్లెలూయా. ఇక్కడ నినేవే గురించి ఇక్కడ దేవోక్తి అంటే దేవుడు తెలియపరచమన్న విషయంలో ఇక్కడ నినేవే పట్టణం గురించి ఇక్కడ ఈ ప్రవక్త నహూము ప్రవక్త తెలియపరుస్తున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. చూసినట్టయితే ఒకప్పుడు చూసినట్టయితే ఇదే నినేవే పట్టణము యోనా ప్రవక్త ద్వారా యోనా ప్రవక్త దేవుడు చెప్పినప్పుడు అక్కడ ప్రకటన చేయమని చెప్పినప్పుడు చూసినట్టయితే ప్రకటన చేసినప్పుడు అద్భుతకరంగా ఆ పట్టణం నినేవే పట్టణస్తుల్లో చూసినట్టయితే యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 10 వచనాల్లో మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మూడో అధ్యాయము 4 నుంచి 4 వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు. 40 దినాలకు నినేవే పట్టణము నాశనము కాబోతుందని చెప్పి దేవుడు ప్రకటన చేయమంటే ఇక్కడ ఈ ప్రవక్త చూసినట్టయితే ప్రకటన చేసినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఆ దైవ సేవకుడు ప్రకటనను అక్కడున్న ఆ పట్టణస్తులు అందరూ కూడా నినేవే పట్టణస్తులు విని చూసినట్టయితే రాజులు సైతము, మంత్రులు సైతము, ప్రధానులు, అధికారులు చూసినట్టయితే ఆ పట్టణంలో ఉన్న చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, స్త్రీ పురుషులు భేదం లేకుండా పిల్లల సైతం కూడా చూసినట్టయితే ఆ పట్టణంలో నినేవే పట్టణంలో ఉన్న చూసినట్టయితే గొర్రెలు, మేకలు, మందలు చూసినట్టయితే వాటి కూడా ఆహారము పెట్టకుండా వాటి కూడా నీరును కూడా ఇవ్వకుండా చూసినట్టయితే అక్కడ పట్టణస్తులు అందరూ కూడా చూస్తే వారు పడినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. దేవుడికి మొరపెట్టినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. 3 దినాలు వారు మొరపెట్టినప్పుడు దేవాదేవుడు పరలోకంలో దేవుడు విని అద్భుతకరంగా వారు మార్పును బట్టి, వారు మారు మనసును బట్టి, వారు ప్రశ్చాత్తాపను బట్టి, వారి దుఃఖాన్ని బట్టి, వారి కన్నీటిని బట్టి, వారి వేదన బట్టి, వారు దేవునికి మొరపెడుతున్న విధానాన్ని బట్టి, వారి హృదయ అంతరంగ స్థితిని దేవుడు చూసిన దేవాదేవుడు అద్భుతకరంగా దేవుడు చూసినట్టయితే వారి మీదకి వచ్చే కీడు రాకుండా దేవుడే పశ్చాత్తాపుడే అద్భుతకరంగా ఆ నినేవే పట్టణాన్ని దేవుడు ఆ పట్టణస్తులు అందరిని కూడా క్షమించి ఆ పట్టణాన్ని మీదకి వచ్చే ఉగ్రతను రాకుండా ఇక్కడ యోనా ప్రవక్తగా ఉన్న కాలంలో దేవుడు ఆప్ చేసినట్టుగా దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే యోనా ప్రవక్త ప్రకటన విని వారందరూ కూడా భయమాందోళనకు గురైపోయి ఉన్నారు. వారందరూ కూడా అదిరిపోయి ఉన్నారు, వణుకున్నారు, జముకున్నారు. చూసినట్టయితే ఈ ఉగ్రత రాబోతుంది, మేము నశించిపోబోతున్నాం, మేము చనిపోతాం, దేవుని ఉగ్రత మా మీదకి వస్తుందని భయపడిపోయి అందరూ కూడా వారు గోనె పట్టాలు కట్టుకొని వారు ప్రార్థనలో వారు గడిపినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే వారు ఎంతగానో వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసిన చెడు క్రియలను బట్టి, వారు చూసినట్టయితే వారు మోసాలను బట్టి, వారు అతిక్రమం, వారు చేసిన ప్రతి పాపంలో కూడా వారు ఒప్పుకొని ఉన్నారు కనుక అద్భుతకరంగా దేవాదేవుడు వారిని క్షమించినట్టుగా యోనా కాలంలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. క్షమించి దేవుడు ఆ పట్టణం మీదకి వచ్చే ఉగ్రతను, ఆ ప్రజల మీదకి వచ్చే ఉగ్రతను దేవుడు ఆప్ చేసినట్టుగా దైవ లేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. చూసినట్టయితే అక్కడ దేవుడు ఆప్ చేస్తున్నాడు. తర్వాత చూసినట్టయితే 100 సంవత్సరాల తర్వాత చూసినట్టయితే మరలా ఇక్కడ నహూము చూసినట్టయితే ఇక్కడ ఈ ప్రవక్త కాలంలో చూసినట్టయితే ఒక 100 సంవత్సరాల తర్వాత వారందరూ కూడా మరలా దేవుని చూసినట్టయితే ఆ తరం వారు చూసినట్టయితే రాజు ప్రార్థనలు గడుపుకున్నాడు. వారి తరం అయిపోయింది. వారి తర్వాత తరం వారు వచ్చిన వారు చూసినట్టయితే ప్రభుకి భయపడే వారిగా లేరు. ప్రభువును చూసినట్టయితే ప్రభుని వారు గుర్తించే వారిగా లేరు. ఆ ప్రభు తట్టు తిరిగిన వారిగా లేరు. వారి ఇష్టానుసారమైన జీవితం జీవించున్నారు. నినేవే పట్టణ ప్రజలను వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఒకప్పుడు రాబోతున్న ఉగ్రతను బట్టి వారందరూ కూడా చూసినట్టయితే పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించున్నాడు. మరలా 100 సంవత్సరాల తర్వాత చూసినట్టయితే నహూము కాలంలో కూడా ఆ ప్రకటన చేయబడినట్టుగా దైవ లేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా.
అయితే ఈ నహూం కూడా ప్రకటన చేస్తున్నాడు. ఒక చిన్న మారుమూలలో జన్మించిన ప్రవక్త. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే గలిలయ ప్రాంతంలో చూసినట్టయితే ఇంకా పామరులుగా ఉన్నవారు, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను కూడా చూసినట్టయితే వారు కూడా పామరులు, చేపలు పట్టేవారు, వారి జ్ఞానం లేని వారు అయినప్పుడు కూడా క్రీస్తు ప్రభు వారు పిలిచి ప్రభు పరీక్షలో బహుబలంగా వారిని వాడుకున్నారు. వారు చూసినట్టయితే గ్రామాల నుంచి వచ్చిన వారే, పల్లెటూరు నుంచి వచ్చిన వారే, ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చిన వారే, కానీ అద్భుతకరమైన పరిచర్య దేవుడు వారి ద్వారా దేవుడు జరిపించుకుని ఉన్నాడు. అదే రకంగా ఇక్కడ నహూమును కూడా చూసినట్టయితే ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చినప్పుడు కూడా ఒక చిన్న ప్రవక్తలో కూడా ఒక మంచి ప్రవక్తగా ఈ నహూము ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏం తెలియపరుస్తుందంటే, ఆయన ఏం రాస్తున్నాడంటే గాయమునకు చికిత్స లేదంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కలిగిన గాయమునకు చూసినట్టయితే స్వస్థత లేదంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ రకంగా గాయానికి స్వస్థత లేదని అంటున్నాడు? మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ 3వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే అంతటి యెహోవా వాక్కు 3వ అధ్యాయం 1వ వచనం, నహూము గ్రంథము 3వ అధ్యాయం 1. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఆ ఎడతెగక ఎడబట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతో నిండి ఉన్నది. సారథి యొక్క చెబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటలు మెరుగుచున్నవి. చాలా మంది హతమవుతున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలిక తగిలి జనులు తొట్టులుచున్నారు. చక్క నిదానమై. హల్లెలూయా. చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, పీనుగుల లెక్కే లేదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అనేకులు కూడా పీనుగులుగా పడి ఉన్నారంట. అనే వాళ్ళని ఇంకా తీసే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. అంతగా చూసినట్టయితే ఆ పట్టణస్తుల గురించి తెలియపరుస్తున్నట్టుగా ఇక్కడ వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అంతగా కుప్పలుగా వారు పడి ఉన్నారు, కుప్పలుగా వారు మరణించున్నట్టుగా ఇక్కడ వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు ఇదే నినేవే పట్టణం చూసినట్టయితే ఒక మహాపట్టణంగా ఉంది. ఒకప్పుడు చూసినట్టయితే పేరు ప్రఖ్యాతులు గాంచిన పట్టణము ఈ నినేవే పట్టణము. ఒకప్పుడు చూసినట్టయితే ఈ ప్రపంచంలో కూడా ఒక గుర్తింపు పొందిన పట్టణంగా ఉంది ఈ నినేవే పట్టణం. మనం చూసినట్టయితే ఆషూరు దేశంలో చూసినట్టయితే ఈ నినేవే పట్టణం ఒక రాజధానిగా ఉంది. చుట్టూరు కూడా ప్రాకారంలో ఉండినవి. చూసినట్టయితే అక్కడ వర్తక వ్యాపారము అక్కడ జరిగినట్టుగా ఈ నినేవే పట్టణంలో దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎంతగానో పేరుగాంచిన పట్టణం, ఎంతగానో గొప్పగా ఉన్న పట్టణము. చూసినట్టయితే ఇక్కడ నరహత్య చేసిన పట్టణం అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే నరహత్యలు జరుగుతున్నాయని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా చూస్తే మోసం జరుగుతుందని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా చూసినట్టయితే అక్కడ చెల్లింగితనం జరుగుతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా చూసినట్టయితే దేవుని వాక్యము జాగ్రత్తము జరుగుతున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. విగ్రహారాధన జరుగుతున్నట్టుగా వాక్యలేఖనము తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మనం నరహత్యను చూసినట్టయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీరు చెప్పున్నది ఏమనగా, తన సహోదరుల మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తోందంటే, సోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు చూసినట్టయితే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, నరకాగ్నికి లోనవుతాడంట. హల్లెలూయా. ఒక సోదరుని చూసి, సంఘంలో ఉన్న సోదరుడే కావచ్చు, సొంత సోదరుడే కావచ్చు, చూసినట్టయితే ప్రతి పొరుగువాడు సోదరుడే, ప్రతి ఒక్కరు సోదరులే. ఆ సోదరుని చూసి వ్యర్థుడా అన్నవాడు, ద్రోహి అన్నవాడు, సోదరుని చూసి కోపడవాడు, ద్వేషించుకున్నవాడు చూసినట్టయితే నరకాగ్ని
పాత్రుడవుతాడని దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని నమ్మిన వారు చూసి సోదరుని చూసి ద్రోహి అన్నవాడు చూసినట్టయితే, సోదరుడి మీద ద్వేషం పెంచుకున్నవాడు, కక్ష పెంచుకున్నవాడు, అసూయ పెంచుకున్నవాడు చూసినట్టయితే నరకాగ్నికి పాత్రుడవుతాడని దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ప్రభుని నమ్మి కూడా చూసినట్టయితే ద్వేషము, పగ, అసూయ, కక్ష పెట్టుకున్నవాడు నరకాగ్నికి పాత్రుడవుతాడని ఇక్కడ దేవుని వాక్యలేఖనం కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. 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 అదే రకంగా మనం చూసినట్టయితే దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. మనం చూసినట్టు అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 1వ వచనం దేవుని వాక్యం తెలియపరు. యోహాను అపోస్తల కార్యము 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు చదువు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరకనే వాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే అననీయ అనే వ్యక్తిని చూసినట్టయితే అప్పుడు గారు నమ్మి దేవుని చూసినట్టు అపోస్తుల పాదము దగ్గర తీసుకొస్తానని చెప్పి తను అనుకున్నాడు. కానీ సగం తీసుకొచ్చి ఉన్నాడు, సగం మాత్రం అతను దాచుకున్నాడు. కనుక ఆ పేతురు గారు ఆత్మ ప్రేరితుడై పేతురు గారు మాట్లాడుతున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తోంది. ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు అంటున్నాడు. హల్లెలూయా. అయ్యా నేను అబద్ధం ఆడలేదు అంటున్నాడు. నిజంగా అతను అబద్ధం ఆడున్నాడు, అబద్ధం ఆడలేదని చెప్తున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అదే రకంగా దేవుని వాక్యం ఏం తెలియపరుస్తోందంటే మోసము చేదను వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. మోసపరిశోధన వాక్యం తెలియపరుస్తూ ఉంది. అబద్ధము, మోసము, చేదని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ పట్టణం నినివే పట్టణంలో మోసం ఎక్కువగా ఉన్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఆ పట్టణంలో మోసము జరుగుతున్నట్టుగా వాక్యలేఖనము మనము చదవబడుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్టయితే యేసుక్రీస్తు చూసినట్టయితే దేవాదేవుడు ఏమంటున్నాడంటే యోబు గురించి, యథార్థవంతుడు, భక్తిపరుడు, న్యాయవంతుడు సాతానుతో తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఊరు దేశం అంతటా కూడా గొప్ప ధనవంతుడు, కానీ మంచి సాక్ష్యము అతనికి ఉన్నట్టుగా వాక్యలేఖనము తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. యథార్థవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, ఏ అబద్ధము లేనివాడు, మోసం లేనివాడు అని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే ఈ అననీయాలో మనం చూసినట్టయితే ఇతను అబద్ధముతోనే ఉన్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అతను అబద్ధం ఆడటం ద్వారా చూసినట్టయితే ఆది అపోస్తుల సంఘంలో మొట్టమొదటిగా చూసినట్టయితే అక్కడ మరణం సంభవించినట్టుగా, అక్కడ అతను అబద్ధము ద్వారా ప్రాణము కోల్పోయినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఈ అబద్ధం ద్వారా చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో కూడా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉందంటే అబద్ధం ఆడేవారు ఎక్కడికి వెళ్తారంటే పాతాళంలో పడివేయబడతారు, మోసం చేసేవారు కూడా పాతాళంలో త్రోసివేయబడతారు, అగ్నిగుండంలో పడతారని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకొని కూడా మోసం చేసేవారు, అబద్ధం మాట్లాడేవారు, యథార్థత లేని వారు, సత్యం లేని వారు చూసినట్టయితే అగ్నిగుండంలో త్రోసివేయబడతారని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చూసినట్టయితే అబద్ధం చిన్నదేగా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ చిన్న అబద్ధమే చూసినట్టయితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. చూసినట్టయితే
చూసిన ఆరని అగ్నిగుండంలో పడాల్సి వస్తుందని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఆ బద్దకులకు ఏర్పరచబడింది అగ్నిగుండం అని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే నేను చూసినట్టయితే మోసము ఆ పట్టణంలో మోసం ఉన్నట్టుగా, ఆ పట్టణంలో నరహత్య చేసే వారు ఉన్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంతేకాకుండా ఆ పట్టణంలో ఇంకేముందంటే చెల్లంగితనం ఉన్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. చెల్లంగితనం అంటే ఏంటంటే బైబిల్ ఏమన్నా తెలియపరుస్తూ ఉంది. ద్వితోపదేశ కాండంలో మనం చూసినట్టయితే ద్వితోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనం. తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాణినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘశకునములు గాని సర్పశకునములు గాని చెప్పు వాడినైనను చిల్లంగి వాడినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచి నడుగు వాణినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయు వాణినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే దేవుని వాక్యం తెలియపరుస్తోంది. కర్ణ పిశాచి గల వారిని చూసినట్టు, ఇంకా సోది చెప్పేవారిని, సోది చెప్పడం అంటే చేతులు చూసి చెప్పేవారు, ఇంకా సోది చెప్పే రకరకాల టైపులో సోది చెప్పేవారు అనేకులు ఉంటుంటారు. వారిని మీ మధ్యలో ఉంచొద్దని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఆ దినాల్లో చూసినట్టయితే ఈ ద్వితోపదేశ కాండంలో దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఆ దినము ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవాదేవుడు మోషే ద్వారా రాయిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే వారు మీ మధ్యలో ఉంచొద్దు అంటున్నాడు. హల్లెలూయా. వారు ఎవరు కూడా చూసినట్టయితే వారు ఎలాంటి వారంటే సోది చెప్పేవారు, చూసినట్టయితే ఇంకా చెల్లంగి తనము చేసేవారు, చూసినట్టయితే ఇంకా రకరకాలుగా చేసేవారు. అలాంటి వారు దయ్యములను బోధ చేసేవారు. అలాంటి వారు మీ మధ్యలో ఉంచుదని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వారు చూసినట్టయితే వారు దేవుడికి హేయుడు, దేవుడికి అలాంటి వారిని దేవుడు ఇష్టపడ్డాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అలాంటి వారు మీ మధ్యలో ఉండొద్దు, వారిని దూరపరచమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరైనా మీ మధ్యలో ఉన్నట్టయితే అలాంటి వారు దగ్గరికి మీరు చేయి చూపించుకోవద్దు. అలాంటి వారి దగ్గరికి జాతకము విషయంలో కానీ, చేయి చూపించడం విషయంలో కానీ, ఇంకా చూసినట్టయితే ఆ కుటుంబ బాగోగుల పరిస్థితుల గురించి కానీ, ఇంకా శ్రమలు వచ్చినప్పుడు, కష్టంలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితుల్లో కుటుంబంలో కూడా సంభవించినప్పుడు, ఇలాంటి సమయంలో ఏమీ అర్థం కాని పొజిషన్ లో ప్రభువును నమ్ముకున్న వారు సైతం కూడా చూసినట్టయితే ఇంకా ఈ సోది చెప్పే వారి దగ్గరకు వెళ్తూ ఉంటారు. చేతులు చూపించుకునే వారి దగ్గరకు, జాతకాలు చూపించుకునే వారి దగ్గరకు, దయ్యాల బోధ చేసే వారి దగ్గరకు వెళ్తూ ఉంటుంటారు. హల్లెలూయా. అయితే అలాంటి వారి దగ్గరకు వెళ్ళొద్దని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అలాంటి వారు దేవుడికి ఎరీడని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అలాంటి వారు మీ మధ్యలో ఉండొద్దు అని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అలాంటి వారికి దూరంగా ఉండాలని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ప్రభువుని నమ్ముకున్న వారుగా చూసినట్టయితే దేవుడి మీద విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుని వైపు చూస్తూ ఉండాలి. దేవుడు కార్యము చేయగలుగుతాడు, దేవుడు శక్తిమంతుడని దేవుడి మీదనే ఆధారపడాలి. ఇంకా చూసినట్టయితే లోకంలో చూసినట్టయితే ఈ జాతకముల వైపు చూసినట్టయితే ఇంకా రకరకాల ఇంకా ఈ చెల్లంగితనం వైపు, ఇంకా ఏదేదో చూసినట్టయితే మాయల వైపు, రకరకాలుగా హిప్నాటిజాల వైపు, వాటి వైపు పరిగెత్తొద్దు కానీ ఆ ప్రభు వైపు, ఆ జీవన దేవుని వైపు చూడాలని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ పట్టణం, నినేవే పట్టణంలో ఇలాంటి చెల్లంగతనము బాగా జరుగుతున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అక్కడ నిజంగా చూసినట్టయితే ఒకప్పుడు చూసినట్టయితే యోనా కాలంలో చూసినట్టయితే అక్కడ 1,26,000 మంది కూడా దేవుడు ఉగ్రత వారి మీద రాబోయినప్పుడు వారందరూ కూడా చూసినట్టయితే వారు మరలా
ప్రభు తట్టు తిరిగినప్పుడు అద్భుతకరంగా దేవుడు వారి పట్ల దేవుడు కృప చూపించున్నాడు. దేవుడు అద్భుతకరంగా మరలా వారిని ప్రేమించున్నాడు. దేవుడు వారిని క్షమించున్నాడు. దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. దేవుడు వారిని మరణం నుండి దేవుడు రక్షించున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసిన మేలు బట్టి ప్రభు తట్టు తిరిగి వారు ప్రభు తట్టు నడుస్తూ ఉన్నారు. కానీ మరలా కొంతకాలం తర్వాత చూసినట్టయితే వారి మధ్యలోనే చిల్లంగి వారు తయారై సోది చెప్పేవారు, జాతకాలు చూసేవారు, చూసినట్టయితే ముఖ కదలికలు బట్టి ఇంకా తెలియపరిచేవారు, రకరకాలుగా చూసినట్టయితే దయ్యముల బోధ చెప్పేవారు, రకరకాలుగా వారి మధ్యలో ఉండి చూసినట్టయితే పట్టణం అంతా కూడా వారు నాశనం చేసేవారుగా ఉంటున్నారు. ఆ ప్రజల మధ్యలో ఉండి చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ చిల్లంగి వారి వల్ల అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ చిల్లంగి వారి వైపు తిరిగి ఉన్నారు. వారికి కష్టం వచ్చినప్పుడు నాకేం జరుగుతుందని చెప్పి చేతులు చూపించుకుంటున్నారు. వారికి బాధ వచ్చినప్పుడు చేతులు చూపించుకుంటున్నారు. వారికి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో వారి గృహాన్ని చూపించుకొని ఈ గృహము అంత కూడా వాస్తు ఉందా లేదా కిటికీ బాగలేదా, తలుపు బాగలేదా, లేకపోతే ఇంకా చూసినట్టయితే ఎదర భాగం బాగలేదా, చూసినట్టయితే ఆ బిల్డింగ్ లో ఉన్న ఇంకా పై అంతస్తు బాగలేదా, చూసినట్టయితే 4 మూలలో సక్రంగా ఉన్నాయా లేదా అని, ఇంకా ఈ కుటుంబంలో ఏదైనా దోషం ఉందా, వాస్తు దోషం ఉందా అని చెప్పి రకరకాలు చూపించుకొని అంత దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో గొప్ప ప్రపంచంలో ఒక గొప్ప స్థితిలో పెట్టిన ఈ నీనేవే పట్టణము చూసినట్టయితే గొప్ప స్థితిలో ఉన్న పట్టణం చూసినట్టయితే వారందరూ కూడా వ్యతిరేకంగా ప్రభు తట్టు ఉండవలసిన వారు, ప్రభు తట్టు తిరిగిన వారు మరలా వారి తరము తర్వాత చూసినట్టయితే వారు చెల్లంగితనం వైపు తిరిగిపోయి ఉన్నారు. చూసినట్టయితే నరాత్య చేసేవారిగా ఉన్నారు. చూసినట్టయితే మోసం చేసేవారిగా ఉన్నారు. చూసినట్టయితే అబద్ధాల వైపు వారు పరిగెత్తేవారుగా ఉంటున్నారు. చూసినట్టయితే వారు విగ్రహారాధన వైపు వారు మొగ్గు చూపినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. విగ్రహాలను మొక్కేవారుగా ఉన్నారు. ఒకప్పుడు ప్రభువే అయ్యా మీరే సర్వస్వం, మీరే సమస్తం, మీరే మాకు, ఇంకా మీరు తప్ప మాకు ఇంకెవరు లేరు అని చెప్పి ప్రాధేయపడి గోనె పట్టాలు కట్టుకున్నారు. చూసినట్టయితే రాను చూసినట్టయితే నీ అసలు దేవుణ్ణే మరిచి దేవుణ్ణే ఎరగని వారుగా చూసినట్టయితే ఆ పట్టణం నీనెవే పట్టణంలో అనేక చూసినట్టయితే బలిపీఠంలో వారు కట్టుకొని ఉండి చూసి విగ్రహారాధన చేసిన వారుగా వారు ఉంటున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ పట్టణస్తులు అందరూ కూడా ప్రభుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే చూసినట్టయితే అక్కడ దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ పట్టణస్తులతో ప్రవక్త తెలియపరుస్తున్న మాట ఏంటంటే నీ గాయమునకు స్వస్థత లేదంటున్నాడు, చికిత్స లేదు, ఇంకా మందు లేదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గాయములకి ఇంకా నయము కావని చెప్పి అక్కడ చెప్తున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అలాంటి వారు గాయములు కలిగి ఉన్నాయంట. కొన్ని జబ్బు వచ్చిన వారిని చూసినట్టయితే ఆ గాయములు చూసినట్టయితే ఆ డాక్టర్ చెప్తుంటాడు ఈ గాయములు ఇంకా నయం కావండి, ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఈ గాయములు నువ్వు ఇంకా 10 ఏళ్ళు బతకని 20 సంవత్సరాలు బతకని ఈ గాయం ఇంతే ఉంటది, కానీ గాయము మాన్చబడదండి. ఇంకా రాను ఈ గాయము రేజ్ అయిపోయి గాయము చూసినట్టుగా పుండుగా పడి సొర తినిపోయి ఆ మనిషి చనిపోతాడు. కానీ ఈ గాయం మాన్చబడ్డాడు. నువ్వు ఎన్ని మెడిసిన్స్ వాడు, ఎన్ని ఇంజక్షన్స్ వాడు, నువ్వు ఏమి వాడు, నువ్వు శ్రేష్టమైన వాడు, నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆ గాయము నయం కాదండి అని కొంతమంది డాక్టర్లు చెప్తున్నాడు. కొన్ని గాయములు చూసినట్టయితే స్వస్థత నయం కానీ చికిత్స కానీ గాయములు కూడా ఉంటుంటాయి. హల్లెలూయా. మనం చూస్తూనే ఉంటుంటాం. అయితే ఇక్కడ చెప్తున్న గాయము గురించి ఏమంటున్నాడంటే నీ గాయములకు చికిత్స లేదంటున్నాడు. ఎందుకు లేదని అంటున్నాడంటే అంతకు ముందుగా దేవుడు క్షమించున్నాడు. యోనా కాలంలో చూసినట్టయితే క్షమించున్నాడు. మరలా చూసినట్టయితే వీరు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూసినట్టయితే వారు బహు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయం కోరేవారుగా లేరు, దేవుని తట్టు తిరిగేవారుగా లేనట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద వారు ఆధారపడని వారుగా ఉన్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అందుకే మనం ఇర్మీయా గ్రంథంలో కూడా చూస్తే అక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇర్మీయా గ్రంథము 46వ అధ్యాయము 14వ వచనం. 14.
ఐగుప్తులో తెలియజేయుడి, యుద్ధోలిలో ప్రకటింపుడి, మోపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి. 46:11. ఐగుప్తు కుమారి కన్యక గిలాదులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధము తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. విస్తారమైన ఔషధము తెచ్చుకునుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. హల్లెలూయా. హల్లెలూయా. విస్తారమైన ఔషధములు, విస్తారమైన మందులు, విస్తారమైన తెచ్చుకున్నా కూడా నీకు స్వస్థత లేదంటున్నట్టుగా ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. విస్తారమైన మందులు వాడుతున్నప్పుడు కూడా స్వస్థత కలగట్లేదు. హల్లెలూయా. ఎన్నో విస్తారమైన మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ఆ గాయాలు మాన్చబడట్లేదు. హల్లెలూయా. విస్తారంగా ఎన్నెన్నో మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ఈ దినాల్లో మనం చూసినట్టయితే స్వస్థత కలగనట్టుగా ఉంటున్నది. ఇక్కడ కూడా చూసినట్టయితే ఆ పట్టణం మీదకి వచ్చిన ఉగ్రతను బట్టి ఆ పట్టణానికి స్వస్థత లేనట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ పట్టణానికి చూసినట్టయితే స్వస్థత లేదు, గాయములు, ఆ పట్టణము గాయములై ఉన్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. స్వస్థత లేని పట్టణముగా ఆ పట్టణము ఉన్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన పట్టణము, ఒకప్పుడు ఎంతగానో దీవించిన పట్టణము, ఒకప్పుడు ఎంతగానో అత్యున్నతమైన స్థితిలో ఉన్న ఆ పట్టణము చూసినట్టయితే ఇక్కడ గాయములతో ఉన్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. వారందరూ కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే చూసినట్టయితే బబులోను దేశం వారు చూసినట్టయితే అదే రకంగా ఈజిప్టు దేశం వారు వచ్చి వారందరూ కూడా ఈ నినేవె పట్టణం పైన పడినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఆ నినేవె పట్టణం పైన పడినప్పుడు ఆ నినేవె పట్టణంలో అనేకులు కూడా బలవంతులు ఉన్నప్పుడు కూడా వారందరూ కూడా చూసినట్టయితే కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నారంట. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అన్ని చూసినట్టయితే నడుస్తుంటే అన్ని ఫీలింగ్లే కనపడుతూ ఉన్నారంట. అందరూ కూడా వేల మంది చనిపోయి ఉన్నారంట. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అనేక వేల మంది మరణించున్నారు. పీనుగలే కనబడుతూ ఉన్నవి. వాటిని ఖననం చేసేవారు కూడా లేరు. అక్కడ చూస్తే ఆ పీనుగల నిమిత్తం ఏడ్చేవారు కూడా లేనట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. రోజు ఎవరు కూడా ఏడ్చేవారు లేరు. అనేకులు చనిపోయి ఉన్నారు. చూసినట్టయితే అక్కడ సందు కూడా లేదు. వేల మంది చూసినట్టయితే చనిపోయి ఉన్నట్టుగా అక్కడ కుప్పలుగా పడిపోయి ఉన్నారంట. ఆ మరణాలు అనేకులు కూడా కుప్పలుగా చనిపోయినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు అంతమంది చనిపోవడానికి కారణం ఏమిటంటే దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చింది. ఆ పట్టణానికి చూసినట్టయితే స్వస్థత లేదు. చూసినట్టయితే ఆ పట్టణంలో ఉన్న వ్యక్తుల్లో కూడా చూసినట్టయితే వారు కూడా పాడైపోయిన, వారి హృదయం పాడైపోయినది. చూస్తే వారి మనస్సు పాడైపోయింది. చూసినట్టయితే వారి తలపులు పాడైపోయింది, వారి ఆలోచన పాడైపోయింది, వారి విధానం పాడైపోయింది. వారు ప్రభుని విడుచున్నారు, దేవుని ఎరగని వారుగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. అందుకే చూసినట్టయితే దేవుడు ఆ బబులోను దేశం వారు ఈజిప్ట్ దేశం వారు వచ్చి వారి పైన పడి వారిని చూసినట్టయితే కుప్పలుగా వారు మరణమైనట్టుగా ఈ నీనెవె పట్టణస్థులు దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారు చికిత్స వారు పొందిన వారిగా లేనట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. స్వస్థత లేనట్టుగా వారి గాయములు మానుపు లేనట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చూస్తే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. యెహోవా ఇలాగ సెలవుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరుచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడను లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. గాయమునకు మందు లేదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు ఆ పట్టణము కనుక ఆ గాయములకు మందు లేనట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి వారు విడిచిన వారుగా ఉంటున్నారు.
దేవుడిని వారు విడిచిపెట్టినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఎంతగానో వారికి సమయం ఇచ్చున్నాడు. కృపాకాలంలో చూసినట్టయితే దేవుడు కృప చూపించున్నాడు. ఎన్నో 100 సంవత్సరాలు దేవుడు కృప చూపించున్నాడు. ఆ కృప చూపించినప్పుడు కూడా వారు ఆ కృపాకాలంలో ఆ ప్రభు సన్నిధికి, ప్రభు తట్టుకి, ప్రభు నీడలోకి వారు రాలేకపోయి ఉన్నారు. హల్లెలూయా. చూసినట్టు ఈ దినాల్లో కూడా దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. కనుకనే ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ఉండగలుగుతున్నారు ఈ కృపాకాలం కనుక. ఈ కృపాకాలం గడిచిపోయినట్టయితే ఏ ఒక్కరు కూడా క్షేమము ఉండదు. ఈ కృపాకాలంలోనే క్షేమము ఉంటుంది కనుక ఈ కృపాకాలంలో ఆ ప్రభు తట్టు తిరిగి మొరపెట్టగలిగినట్టయితే దేవుడు మళ్ళా గాయమును దేవుడు స్వస్థపరచగలుగుతాడు, దేవుడు బాగుపరచగలుగుతాడు. చూసినట్టయితే ఈ కృపాకాలం గడిచిపోయిన తర్వాత చూసినట్టయితే ఇంకా అవకాశం ఉండదు. వారు చూసినట్టయితే ఆశ్రయ దుర్గంలోకి వారు పరిగెత్తున్నారంట. చూసినట్టయితే అక్కడ కూడా వారికి క్షేమం లేనట్టుగా ఆశ్రయ దుర్గంలో దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. వారు పరిగెత్తారు, కానీ ఆ పరిగెత్తినప్పుడు కూడా అక్కడ కూడా వారు క్షేమంగా వారు ఆ ఆశ్రయ దుర్గాలు కూడా వారిని కాపాడలేకపోయి ఉన్నాయి. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాల్సింది పోయి చూసినట్టయితే దేవుణ్ణి వారు విడిచిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూసినట్టయితే ఈ కృపాకాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు తట్టు తిరగలిగినట్టయితే దేవాదేవుడు ఎంతగానో ప్రతి ఒక్కరు కూడా దేవుడు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపుతాడు, దయ చూపుతాడు. దేవుడే సహాయకారిగా దేవుడు ఉంటుంటాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబని వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటిపడి స్థానములు తప్పాను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసన ఆసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి. అది పర్వతములతోను బండలతో చెప్పుచున్నాడు. ఇక్కడ చూసినట్టయితే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. 6వ ముద్ర విప్పబడినప్పుడు చూసినట్టయితే దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అక్కడ భయంకరమైన శ్రమలు ఉంటుంటాయని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అలాంటి శ్రమల్లో చూసినట్టయితే ఎక్కడికో కొండల్లో, గుట్టల్లో, అరణ్యంలో ఎక్కడికో పోయి తలదాచుకోవడానికి దాచుకోవాలనుకున్నా కూడా కొండలు కూడా చూసినట్టయితే అవి కూడా అవకాశం లేదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. కొండల గృహాల్లో దాక్కుంటుంటారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కొండల్ని కాపాడమని చెప్పి అడుగుతుంటారంట. కొండ నువ్వు నన్ను కాపాడు అని చెప్పి కొండలతో మాట్లాడుకుంటుంటారంట. కానీ ఆ కొండ కూడా ఆ స్థానము తప్పిపోతుందంట. ఆ భూకంపాలు కలుగుతుంటాయి అని వాక్యలేఖనం తెలుపు. భయంకరమైన భూకంపాలు కలగబోయే దినాలు రాబోచున్నాయంట దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. చూసినట్టయితే సూర్యుడు నలిపోయే రోజు రాబోతోంది, చంద్రుడు ఎరిపోయే రోజు రాబోతుందని, ఉగ్రతలు ఇంకా రాబోతున్నాయని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అలాంటి ఉగ్రతలు రాకమునిపే ఇంకా క్షేమంగా ఈ కృపాకాలంలో ఉన్న సమయంలోనే ప్రభువును ఎరిగి చూసినట్టయితే ప్రతి రకమైన చూసినట్టయితే పాపములన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగి చూసినట్టయితే మారమనసు పొంది ఆ ప్రభువులో ముందుకు సాగుతున్నట్టయితే దేవుడు ఎంతగానో
మేలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కృపాకాలం దాటిపోయిన తర్వాత మళ్ళా అవకాశం అనేది లేదు కనుక ప్రభు అవకాశం సమయంలోనే సద్వినియోగం చేసుకోవాలి. కానీ నినివే పట్టణస్తులు కూడా చూసినట్టయితే వారి అవకాశాన్ని ఇక్కడ చూసినట్టయితే పోగొట్టుకున్నారు. మొదటిగా చూసినట్టయితే నినివే పట్టణస్తులు యోనా కాలంలో అవకాశాన్ని వినియోగించుకున్నారు. అప్పుడు 1,26,000 మంది క్షేమంగా వారు బ్రతుకున్నారు. మరలా 2 స్టెప్లు 100 సంవత్సరాల తర్వాత చూసినట్టయితే వారు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. చూసినట్టు కుప్పలుగా వేల మందిగా ఎంతో మంది చనిపోయినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఆ పీనిగలను కూడా చూసినట్టు ఖననం చేసేవాడు లేడు, ఆ పీనిగల నిమిత్తం ఏడ్చేవాడు లేడు. చూసినట్టయితే ఎంతో ఘోరమైన పరిస్థితి ఉన్నట్టుగా ఎంతో అందమైన ప్రాకారాలు అన్ని కూడా కొల్చబడినవి. చూసినట్టయితే ఆ మట్టి దెబ్బగా ఆ నినివే పట్టణం అయిపోయినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. దాని గురించి దుఃఖించేవారు లేరు, బాధపడేవారు కూడా ఎవరు, కన్నీరు కార్చేవారు ఎవరు కూడా లేనట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అలాంటి పరిస్థితి ఆ నినివే పట్టణానికి వచ్చినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు అవకాశాన్ని వారు వినియోగించుకోలేకపోయారు, కానీ ఆ పట్టణము చూసినట్టయితే స్వస్థత పొందలేనిదిగా ఉన్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం కూడా చూసినట్టయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఐదో వచనం, యెషయా గ్రంథం 53:5లో మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషులను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్టయితే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇక్కడ చూసినట్టయితే నిజంగా మనం అనుభవించవలసిన శ్రమ, మనం అనుభవించవలసిన బాధ, మనం అనుభవించవలసిన కష్టము, మనం అనుభవించవలసిన దెబ్బలు, మనం అనుభవించవలసిన శిక్ష అన్ని కూడా క్రీస్తు ప్రభువు వారు మన కోసం అనుభవించినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరైతే ఆయన చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయిస్తారో కనుక యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయించే వారికి ఆయన పొందిన దెబ్బల చేతనే స్వస్థత కలుగుతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఏ గాయమైనా కూడా చూసినట్టుగా ఈ దినము స్వస్థత జరగాలంటే క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్టయితే, క్రీస్తు ప్రభువుని ఆశ్రయించినట్టయితే, క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నట్టయితే, క్రీస్తు వైపు మనం చూడగలిగినట్టయితే అద్భుతకరంగా ఆ దేవాదేవుడు ఏం చేస్తున్నాడంటే స్వస్థత కలుగజేస్తాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన పొందిన దెబ్బల చేతనే స్వస్థత కలుగుతుంది. ఎలాంటి చూసినట్టయితే ఎలాంటి గాయములైనా కూడా, ఎలాంటి మరణకరమైన గాయములైనా కూడా క్రీస్తు ప్రభువారు చూసినట్టయితే స్వస్థపరుస్తాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేతనే ప్రతి ఒక్కరు కూడా స్వస్థత దేవాదేవుడు కలిగిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భయంకరమైన గాయమునైనా కూడా దేవుడు మాన్పివేయగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే మన కోసం ఆయన శిలలో శ్రమపడి ఉన్నాడు. శిలలో ఎన్నో చూసిన 39 కొరడా దెబ్బలు తినున్నాడు. చూసిన పట్టలో బల్లెప్పుడు పొడవబడింది, కాళ్ళకు చేతులు చూసినట్టయితే మేకులు కొట్టబడినవి, చూసినట్టయితే ఎన్నో పిడిగుద్దులు తినున్నాడు. ఎందుకంటే మనము పొందవలసిన శిక్ష క్రీస్తు ప్రభువు అనుభవించినాడు. ఎందుకంటే మనకి స్వస్థతనివ్వడం కోసం. ఆయన పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరు కూడా గాయములన్నీ కూడా స్వస్థత ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా స్వస్థత దేవుడు కలగజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆశ్రయించినట్టుగా దేవుడు స్వస్థపరుస్తాడు. నేనేమి పట్టణస్తులు చూసినట్టుగా దేవుని ఆశ్రయించలేదు కనుక ఆ పట్టణము స్వస్థత లేని పట్టణముగా ఉన్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. నరహత్య చేసే పట్టణముగా, మోసపరిచే పట్టణముగా చూసినట్టయితే, ఇంకా ఏ క్రియలు చేసే పట్టణంగా చూసినట్టయితే చిల్లంగి బాణమతి శక్తులతోటి, దురాత్మ చూసినట్టయితే దయ్యప శక్తులతోటి చూసినట్టయితే చేసే సోది చెప్పి వారిగా ఆ పట్టణంలో ఉన్నట్టుగా ప్రభువుకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసే ఆ పట్టణముగా ఆ పట్టణం ఉన్నట్టుగా చూసినట్టు విగ్రహారాధన చేసే పట్టణంగా ఉన్నట్టుగా ఆ పట్టణం దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని ఉగ్రత వల్ల చూసినట్టయితే ఆ పట్టణం అంతా కూడా కూల్చబడింది. చూసినట్టు ఆ పట్టణానికి రూపురేఖలు లేకుండా, ఒకప్పుడు గొప్ప అందమైన పట్టణము రూపురేఖలు లేకుండా భూస్థాపితం అయిపోయింది. చూసినట్టయితే ఆ పట్టణంలో ఉన్న అనేకులు చనిపోయినప్పుడు కూడా ఏడ్చేవారు కూడా లేదు. అక్కడ చూసినట్టయితే ఎవరు స్వస్థత లేనట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఉన్నప్పుడు అవకాశాన్ని వారు వినియోగించుకోలేదు. చివరిలో
అవకాశం కోసం ప్రయత్నించినా కూడా అవకాశము లేదు. అందుకే ఈ భూమి మీద ఉన్న సమయంలోనే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద అవకాశము దాటిపోయిన తర్వాత ధనవంతుడు కూడా అవకాశాన్ని దాటిపోయి అగ్నిగుండంలో పడిపోయి ఉన్నాడు. అగ్నిగుండం నుండి మొరపెడుతున్నాడు. మొరపెట్టి అగ్నిగుండం నుంచి ఒకరిని మా చూసినట్టయితే మా గ్రామానికి పంపించండి అయ్యా, మా అన్నదమ్ములు ఉన్నారు, అక్కడ మా అన్నదమ్ములు మార్చబడతారు, ఈ అగ్నిగుండం ఒకరిని పంపిస్తే మార్చబడతారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అవకాశము ఉన్నప్పుడే వినియోగించుకున్నట్టయితే దేవాదేవుడు ప్రతి గాయమును కూడా స్వస్థపరుస్తాడు. దేవుడు చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా దేవుడు బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, గాయములు కట్టి దేవుడు ఈ చిన్న మాటలు ప్రవీణికులు దీవించబడగాక. Moin, 4-3.